హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు, ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనేసి. అవునండి, ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాం. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవడం వల్ల మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందండి. సో వీడియో విషయానికి వచ్చేస్తే ఇంక అన్నీ అయితే సర్ది పెట్టేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే పాప కాయిన్స్ అన్నీ నోట్లో పెట్టేసుకుంటుంది. దానివల్ల అయితే మేము నోట్లో పెట్టుకోకూడదు, ఉండిలో వేయాలని చెప్పి దానికి నేర్పిస్తున్నాం అనమాట. అప్పటి నుంచి ఇంతకుముందు ఒకసారి కూడా తను అలానే చేసిందనమాట. ఇలా నోట్లో పెట్టేసుకోవడం అట్లా చేస్తుంది మేము లేనప్పుడు. ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయింది. కాయిన్స్ కనిపిస్తే చాలు తనే ఉండిలో వేసే మాదిరి నేర్పించాము. తనకి ఇంకా డబ్బులు అందులో వేయాలని చాలా ఇష్టం అన్నమాట. వేసేసిన తర్వాత కూడా అడుగుతూనే ఉంటుంది, ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అనేసి. ఇంకా అలా అయితే నేర్పించేసాము. చిన్నపిల్లలు కదండి, జాగ్రత్తగా చూసుకోవాలి మనమే వాళ్ళని. ఇంకా సో అదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ప్యాకింగ్ అవన్నీ అయితే ఇంకా చేస్తూ ఉన్నాము. ఫైనల్గా ప్యాకింగ్ అయితే అస్సలు చాలా కష్టం అండి. హౌస్ షిఫ్టింగ్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టము. ఇంకా సో కిచెన్ ఐటమ్స్ అయితే అలా అలానే ఉన్నాయి, ఇంకా ఏం ప్యాక్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ ఒక్కరే కదా చేస్తారు. ఇంకా నేను పాప ఉంటుంది కదా, నాకు కుదరదన్నమాట చిన్న పాపను ఎత్తుకొని ప్యాకింగ్ అవి ఇవి అన్నట్లు. పాపం మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతారు. ప్యాకింగ్ అవి ఇవన్నీ తనే ఒక్కరే చేసేసారన్నమాట. ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ కొన్ని అంత ఎక్కువేం లేవు. కిచెన్ ఐటమ్స్ అయితే డ్రమ్లో వేసేస్తే అవి కొన్ని సంచులుగా అయితే కట్టేయచ్చు అని ఒక ఐడియాతో ఉన్నామన్నమాట. ఇంకా పెద్ద పెద్దవి సోఫా సెట్టు, మంచము, ఎయిర్ కూలరు, బీరో, ఫ్రిడ్జ్ అన్నమాట. ఇంకా ఫైనల్గా మేమైతే నాకు వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వలేదండి పాప ఉండడం వల్ల. నైటు వెనస్డే నైట్ అనుకుంటాను ఎగ్జాక్ట్గా. వెనస్డే నైట్ 2:00 అయ్యింది. మేము అక్కడ బయలుదేరాము. దోస్త్ అనుకుంటా, అది బుక్ చేసాము. అక్కడ బయలుదేరాము. ఇక్కడ టీకి ఆపారనమాట. అప్పుడు జర్నీలో వీడియో షూట్ చేశాను. ఇంకా డ్రైవర్ వాళ్ళు కూడా చాలా మంచోళ్ళండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారన్నమాట. ఇంకా మా ఆయన 2 అవర్స్ 3 అవర్స్ పట్టింది మాకు ప్యాకింగ్ అంతా ప్యాక్ చేసి అందులో షిఫ్ట్ చేయడానికి. ఇంకా నైట్ అంతా 7 అవర్స్ జర్నీ అన్నమాట. మేము బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి మా హస్బెండ్కి వర్క్ లేదు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉందనేసి ఇక్కడ తెలిసిన వాళ్ళ మూలంగా ఇక్కడ వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము చిన్న పాపతో. సో ఫైనల్గా అయితే మనం కొత్త ఇంటికి అయితే వచ్చేసాము. ముందే క్లీన్ చేసి పెట్టే ఉన్నాము, ఇంకా వస్తాం కదా అనేసి ఆల్రెడీ ఇంకా సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాము. కానీ కొంచెం బాధగానే అనిపించింది. మనం 5 ఇయర్స్ 6 ఇయర్స్ అక్కడ ఉండేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ మనకి అలవాటు అయి ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళు ఉంటారో ఏంటో అనేసి చాలా బాధ అనిపించింది. సో ఏం చేస్తాం, తప్పదు కదా. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అందరినీ వదిలేసి అన్నీ వదిలేసి రావాల్సి వస్తుంది. టైం అలా మనల్ని నడిపిస్తుంది అన్నమాట. టైం ఎలా తీసుకెళ్తే అలా దేవుడు ఎలా చేస్తే అలా వెళ్ళాల్సి వస్తుంది. మాకైతే అక్కడ నుంచి రావడానికి మనసే లేదు. అక్కడ పాపతో ఆడుకోవడానికి చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళైతే చాలా బాధపడ్డారు. పక్కనింటి వాళ్ళు కూడా చాలా బాధపెట్టారు. సో ఫైనల్గా ఎక్కడుంటే ఏం బాగుంటే చాలు అన్నట్లు ఇంకా వాళ్ళు కూడా మాట్లాడడం ఇంకా మేము కూడా వచ్చేసాము. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా మనల్ని చేస్తాయి అన్నమాట. మనం ఎవరిని ఎక్కువ కూడా నమ్మకూడదు.
మనం ఎవరితో క్లోజ్‌గా ఉంటామో వాళ్ళే మనకి చాలా బాధల్ని మిగిలిస్తారు. ఏడుపు అలా ఉంటాయన్నమాట. ఇది నా సజెషన్ అండి. మనం లిమిట్స్‌లో ఉండాలి. ఎవరినైనా అంతే. ఎవరిని మన అక్కే కదా, మన చెల్లే కదా అని చాలా దగ్గర కూడా తీసుకోకూడదు. అలా అన్నమాట. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండింది. సో, ఫైనల్‌గా మనమైతే వచ్చేసాము. ఓకే. అంతా మన మంచికే. ఇంకా కిచెన్‌లో ఐటెమ్స్ అయితే ఆ రోజు చానా ఫుల్ టయర్డ్ అండి. వచ్చాము, ఫుడ్ కూడా తినలేదు. అలాగే నిద్రపోయినాము. వచ్చిన వెంటనే నైట్ అంతా జర్నీ చేసాం కదా! అందువల్ల అన్నమాట. ఇంకా నేను కూడా ఇంకా కొంచెం లేట్‌గానే లేచి కిచెన్ ఐటెమ్స్ అన్నీ సర్దేసుకున్నాను. అవి ఇవి అనేసి ఇంకా పాప ఉంది కదా! మా హస్బెండ్ అయితే ఊరికి వెళ్లారు. కొంచెం పని మీద అయితే ఊరికి వెళ్ళి ఉన్నారు ఆ రోజు. మా అత్త వాళ్ళ ఊరికి వెళ్లారు. నేను ఆ లోపైతే ఇక్కడ కిచెన్ ఐటెమ్స్ అన్నీ సర్దేసుకున్నాను. పాపని నిద్రపెట్టేసి అవన్నీ వాష్ చేసేసుకొని సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా ఇది హాల్ అన్నమాట. ఇక్కడ మీకు బ్లర్‌గా కనిపిస్తుంది అనేసి ఇంకా మళ్ళీ ఇక్కడ చూడండి మీకు బ్లర్‌గా కనిపిస్తుంది. కెమెరా సరిగ్గా కనిపియలేదనేసి ఇంకా మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఇలా హాల్‌లో అయితే సోఫా సెట్స్ ఇక్కడ 2 వేసుకున్నాను. కానీ ప్లేస్ సరిపోలేదండి. చాలా చిన్నగా ఉన్నట్లుంది. ఇంకా ఇద్దరమే కదా! ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకు తప్పదు. ఇంకా మనకి పూజ రూమ్ అయితే ఇది. పూజ రూమ్ అంటే మనకేమి సపరేట్‌గా లేదు. జస్ట్ ఇలా అన్నమాట. ఇంకా నేను కూడా ఫొటోస్‌కన్నీ తుడిచేసి బొట్లన్నీ పెట్టేసినాను. దేవుడికైతే బొట్లన్నీ పెట్టేసుకొని స్నానం చేసుకొని సాయంత్రంగా ఆ రోజు ఫ్రైడే సాయంత్రంగా పూజ చేద్దామని అయితే అనుకున్నాను. సరే కదా అని చెప్పి పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇలా అన్నమాట. పాప అయితే చూడండి కిందనే మా హస్బెండ్ కొన్ని టీవీ ఫిట్ చేసేది ఉందనేసి కిందనే పెట్టేశారు. సామాన్లన్నీ తెచ్చి ఆడుకుంటుంది. ఇక్కడ ఏంటంటే హైలైట్ మా ఇంటి జనాల దగ్గర నుంచి మంచిగా ట్రైన్ వైబ్ అయితే కనిపిస్తుందనమాట. అదొక్కటి పాప చాలా బాగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంక ఇది ఫైనల్‌గా అలా ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. పూజ అయితే చేశాను. పూజ చేసి పాలైతే పొంగించాను. ఇంకా నైట్ అయితే డిన్నర్‌కి పప్పు చేశాను. మా ఊరు సైడ్ అక్కడ కోయంబత్తూర్ సైడ్ అయితే అస్సలు అవి బ్యాళ్ళైతే అస్సలు టేస్ట్ ఉండవు. పప్పు చేస్తే ఇక్కడ బాగా మంచి టేస్ట్ ఉన్నాయన్నమాట. బాగా నచ్చింది పప్పు అయితే. పప్పు అండి అలాగే రైస్ చేశాను. ఇంకా డిన్నర్ అయితే చేసేసి మేము కూడా ఇంకా రెస్ట్ ఎత్తుకున్నాము. ఇంకా నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ సామాన్లన్నీ సర్ది పెట్టి చాలా టైర్డ్ అనిపించింది ఒక్కరే చేస్తే. ఇంకా రైస్ కూడా చేసేసాను. ఇంకా పాప కోసం అని రసం అయితే పక్కన తీసి పెట్టేశాను. పప్పులో రసము అదైతే పాప చాలా బాగా తింటుంది. ఇంకా బీన్స్ పొరియలు అయితే చేశాను. పొరియలు అంటే మీకు అర్థం కాదు కదా, తాలింపు చేశాను. ఇంకా కొన్ని కూరగాయలు తెచ్చుకున్నామన్నమాట. అవన్నీ సర్దేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు షూట్ చేయలేదులేండి. ఈసారి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడైతే పాలైతే పొంగిచ్చేస్తున్నాను. చాలా సేపు నుంచి అనుకున్నాను ఏ వైపు పొంగుతాయి, ఎట్లా పొంగుతాయో పాలు అట్లా ఇట్లా అనుకొని చాలా వీడియో అయితే చాలా సేపు షూట్ చేశాను. పాలైతే ఈస్ట్ సైడ్ పొంగాయండి. అదే తూర్పు సైడ్ అయితే పొంగాయి. మంచిదో కాదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫైనల్‌గా ఇంకా నేను కూడా ఆ పాలు పొంగించిన పాలు ఉంటాయి కదా, అవైతే దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను. మా హస్బెండ్‌కి అయితే చెప్పిస్తున్నాను. సో, ఇలా వీడియో షూట్ చేయాలి, ఇలా చేయాలని తను అంటున్నారు. నాకు తెలుసులే అని చెప్తున్నారనమాట. ఇంకా పాలు కూడా దేవుడి దగ్గర అయితే ఇంకా పొంగిచ్చిన తర్వాత దేవుడి దగ్గర పెట్టాలి కదా, దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి పాప కుర్కురే తింటుంది. తన పాటికి తనకి బొమ్మలు వేసిస్తే చాలు బొమ్మలు చూసుకుంటూ ఉండిపోతుంది. ఇంకా నేను కూడా దేవుడి దగ్గర పెట్టేసి ముక్కునేసి చేశాను. పూజ చేస్తే ఆ వైబే వేరే ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది. తనైతే మా హస్బెండ్ అయితే వెళ్తుంటే వీడియో తీస్తున్నారనమాట. నాకైతే కొంచెం ఇన్నర్ ఫీలింగ్ ఒక మాదిరిగా ఉంటుంది.
అలాగే అలవాటు అయిపోతుందనమాట. ఇంకా పాలు మిగిలింటాయి కదా, కొంచెం వాటర్ పోసి ఇంకా మేము కూడా అయితే టీ పెట్టేస్తున్నాను నేను తనకి తాగడానికి. పాప టీ కూడా చాలా బాగా తాగుతుంది. ఇంకా టీ పెట్టేసి అదెందుకో తెలీదు టీ పౌడర్ కొంచెం చేదుగా ఉంది. అప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు తీసుకున్నాము. చక్కెర వేసేసి ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. ఓకే అండి, వ్లాగ్ అయితే ఇంతే. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తానైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, బాయ్ అండి.